తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంటు కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంటుకి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే, ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రిగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం, అలాగే దోపిడీని అరికడుతూ, పెత్తందారుల దోపిడీని అరికడుతూ, వ్యాపారస్తుల దోపిడీని అరికడుతూ మరొక 1000 సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటిదిగా 2,500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషప్ మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు, చూడండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అట్రాక్షన్ గా 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ అంటే మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయడంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట, 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఏమని చెప్పండి. ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరానికి రూపాయి లీజ్ అంట, సంవత్సరానికి ఎకరానికి రూపాయి లీజుతో ఈ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీలని దారాదత్తం చేసేటువంటి కార్యక్రమాన్ని కనీసం నువ్వు కొత్తగా పెట్టలేకపోయావు, కానీ ఈ మెడికల్ కాలేజీలని తయారు చేసి అప్పచెప్పుకుంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలకి, సామాన్యులకి వైద్యపరంగా విద్య పరంగా ఎంత హాయిగా అంటే ఎంత సౌకర్యంగా ఉండేది. ఎంతమంది సామాన్యుల్లో డాక్టర్లుగా తయారయ్యేవాళ్ళు. అది మానేసి ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో 60 సీట్లు 12 లక్షలకి 20 లక్షలకు కొన్ని సీట్లు ఇస్తున్నాడు, నేను వచ్చి ఈ మొత్తం రద్దు చేస్తున్నాడు. జగన్ ఎందుకు ఇచ్చాడు? ఆ కాలేజీకి ప్రతి సంవత్సరం అయ్యేటువంటి మెయింటెనెన్స్ మొత్తం ప్రభుత్వానికి బాధ్యత లేకుండా, ప్రభుత్వం మీద భారం కాకుండా సెల్ఫ్ సస్టైన్ అవటానికి ఆ కాలేజీని ఆ రకంగా ఆయన చేస్తే ఆ జీవోని రద్దు చేస్తా అన్నటువంటి నారా లోకేష్ నాయుడు ఇవాళ ఏం చిలక పలుకులు పడుగుతున్నాడు. విద్యార్థులు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తే ఆపేది లేదయ్యా, ఎవడొచ్చినా మేము ఆపేది లేదన్నాడు. ఎందుకు ఈ మదం అని అడుగుతున్నా. అధికార మదమా?
ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మతం? ఈ మాటలు మాట్లాడాడు. ఎన్నికల ముందేమో జగన్ ఇచ్చిన 60 సీట్లు 12 లక్షలు 20 లక్షలు కూడా ఉన్న సీట్లను రద్దు చేస్తానన్నాడు. ఇతను వచ్చి ఏం చెప్తాడు? మొత్తం 150 సీట్లు అమ్మకానికి అని చెప్తున్నాడు. సిగ్గు ఎగ్గు నీతి గాని కనీసం అంతరాత్మ గాని లేకుండా డబ్బు 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 ఎంతసేపు డబ్బు మూటలు కట్టి దుబాయ్కో యూరోప్కో అమెరికాకో పట్టుకెళ్ళి దాచుకునేటువంటి తప్పుడు రోగం తండ్రి కొడుకులకి రావటం అనేది మనందరూ దురదృష్టం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పిలిపించారు. అయ్యా ప్రజలారా, నా గొంతుతో ఎవరైతే గొంతు కలుపుతారో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆసుపత్రుల్ని 66 ఏళ్ల లీజు పేరుతో అమ్మకానికి పెట్టినట్టు చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ గారిని కోరుకుందాం. దానికి ఎవరు సంతకం పెడతారో రమ్మంటే కోటి మంది ప్రజల పైచిలుకు మంది మద్దతుగా గవర్నర్ గారికి ఈ డిమాండ్ ని సంతకం రూపంలో కాగితం రూపేణ వాళ్ళు అందజేస్తే పరిస్థితి. రేపు 18వ తారీఖున ఈ కోటి పైచిలుకు ప్రజల యొక్క ప్రజాగళాన్ని కోటి ప్రజాగళాన్ని గవర్నర్ గారికి వినిపించి చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక చేశాడు. అదే మీరు చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే, అది గీతం మెడికల్ కాలేజా, ఇంకో మెడికల్ కాలేజా, చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే చంద్రబాబు మాటలు నమ్మి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను అప్పనంగా ఎత్తేటానికి వస్తే గనక రాబోయే 2.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా మీ కాలేజీలని ఓడలాక్కుని మిమ్మల్ని తరిమి కొట్టి అవన్నీ కూడా ప్రజలకి ఆస్తిగా అంకితం చేయడం అనేది నేను గొప్ప సంకల్పాన్ని చేపడుతున్నా, శపథం చేస్తున్నానని చెప్పాడు. హెచ్చరిక చేస్తున్నాం. ఎవడైనా చంద్రబాబు చుట్టాలు ఎవరైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కబలిద్దామని కనుక ముందుకొస్తే ఖచ్చితంగా మీరు అనుభవించేటువంటి ఫలితాన్ని అనుభవించే రోజు రాబోయే 2.5 సంవత్సరాలు ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తూ చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకపోగా 2,66,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించిన చంద్రబాబు దాంట్లో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 మెడికల్ కాలేజీలు పూర్తయి ప్రజల ఆస్తులుగా వస్తాయి. 17 పార్లమెంట్లో వాళ్ళ ప్రజలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచితంగా వైద్యం దొరికేదాన్ని ఇవాళ నువ్వు నాశనం చేస్తున్నావు అనే దాన్ని హెచ్చరిక చేస్తూ రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రజా గళాన్ని తీసుకెళ్లే దాంట్లో ప్రజలందరూ మమేకమై బలపరచమని, దాంట్లో పాల్గొనమని, జయప్రదం చేయమని చెప్పని కోరుతున్నాం.